హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్. యంగ్ హీరో శ్రీ విష్ణు నుంచి మరొక పీరియాడిక్ డ్రామా అయితే మన ముందరికైతే తెరకెక్కబోతుందనే చెప్పుకోవచ్చు. సో ఈ మూవీని మనకి జానకిరామ్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. హీరోగా మనకి శ్రీ విష్ణు గారు యాక్ట్ చేస్తున్నారు అనమాట. హీరోయిన్గా మహిమా నాంబియర్ గారు యాక్ట్ చేస్తున్నారు. సో ఫర్ ద ఫస్ట్ టైం శ్రీ విష్ణు గారి నుంచి ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ డెలివరీ అవుతున్నాయి. సో గతంలో చూసుకున్నట్టయితే శ్రీ విష్ణు గారి మూవీస్ మ్యాక్సిమం కామెడీ ఎంటర్టైనర్ జానర్ బేస్లోనే మూవీస్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. కాకపోతే లాస్ట్ వచ్చిన మూవీ ఏదైతే ఉందో ఆ మూవీలో కానీ అండ్ ఇప్పుడు చూస్ చేసుకున్న స్టోరీ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా కంప్లీట్ డిఫరెంట్ జానర్లోనే చూస్ చేసుకున్నాడని చెప్పుకోవచ్చు. సో ప్రతిసారి ఒక్కో మూవీతో రావడం అండ్ ఒక్కో జానరేలో మన అందరినీ మెప్పించడం కూడా ఒక ప్రత్యేక స్పేస్ని క్రియేట్ చేసుకున్నాడు శ్రీ విష్ణు అనే చెప్పుకోవచ్చు. సో మరి ఈ మూవీకి మనకి కామ్రేడ్ కళ్యాణ్ అనే టైటిల్ పెట్టడం జరిగిందనమాట. సో మరి ఈ కామ్రేడ్ కళ్యాణ్ మూవీ స్టోరీ ఏంటి, ప్లాట్ గురించి ఏంటి అని మాట్లాడుకున్నట్టయితే సో 1970లో అటు ఆంధ్ర ఒడిశా బార్డర్లో మధ్యలో జరిగిన యుద్ధాల గురించి, ఆ టైంలో ఎలా యుద్ధాలు చేశారు ఏంటి అనే ఒక పీరియాడిక్ డ్రామా జానరేలో మనకి ఈ మూవీ అయితే డెలివరీ అవుతుంది జానకిరామ్ గారి డైరెక్షన్లో. మనకి కోనా వెంకట్ గారి ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారనమాట. సో ఈ మూవీ మనకి అక్టోబర్ 9న రిలీజ్ చేస్తున్నారు. మనకి రిలీజ్ డేట్ కూడా అఫీషియల్గా చెప్పడం జరిగిందనమాట. సో ఈ మూవీకి సంబంధించి ఒక కొత్త పోస్టర్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో మరి ఈ కొత్త పోస్టర్లో శ్రీ విష్ణుని ఎన్నడూ చూడని విధంగా చూసామనే చెప్పుకోవచ్చు. సో ఆలివ్ గ్రీన్ దుస్తుల్లో ఎర్రటి కండువా మెడలో వేసుకొని రైఫిల్ పట్టుకొని భుజంలో ఒక మంచి రా అండ్ రస్టిక్ లుక్లో ఉన్నాడనే చెప్పుకోవచ్చు. మరి ఆ పోస్టర్లో ఈయనతో పాటు మనకి సత్య గారు అండ్ ముక్కు అవినాష్ గారు ఉండడం ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. సో వీళ్ళిద్దరి యాక్షన్ కామెడీ టైమింగ్ కూడా మనందరికీ తెలిసిన విషయమే. సో ఈ మూవీ పోస్టర్ చూసినాక ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెరగడం జరిగిందనమాట. సో మరి ఇంతకు ముందుకు ఏవైతే శ్రీ విష్ణు నుంచి వచ్చిన మూవీస్ ఎంత మ్యాజిక్ క్రియేట్ చేశాయో అండ్ ఇప్పుడు కూడా అదే మ్యాజిక్ క్రియేట్ చేస్తాయా అని చూడాలి. నెక్స్ట్ మనకి మూవీ అక్టోబర్ 9న రిలీజ్ చేస్తున్నారనమాట. సో మరి ఈసారి శ్రీ విష్ణు ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడా అనేది అక్టోబర్ 9న తెలుస్తుంది. అండ్ గతంలో ఆయన నుంచి వచ్చిన మూవీస్ అన్నీ కూడా కమర్షియల్గా గాను అండ్ అన్ని విధాలుగా కూడా హిట్ ఇచ్చిన మూవీస్ అనే చెప్పుకోవచ్చు. సో మరి ఈసారి కూడా అదే మ్యాజిక్ క్రియేట్ చేస్తాడా అనేది చూడాలి. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్.